సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఈ ఖర్గే గారేంటి రిజర్వేషన్ల ఇష్యూలో నిజంగానే మన రేవంత్ రెడ్డి గారి మీద అసంతృప్తిగా ఉన్నట్లు వచ్చిన వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది, అది వాస్తవమా కాదా? అలాగే రిజ్వీ విషయంలో కానీ లేదా ఈ వీటిల్లో ఓవరాల్గా ఏది వాస్తవం? రేవంత్ రెడ్డి గారి మాట మంత్రులు వింటలేదా? మంత్రులు గుస్సాగా ఉన్నారా? ఏమిటి ఈ ఓవరాల్గా ఈ డెవలప్మెంట్స్ మీద మీ కామెంట్ చెప్పండి దయాకర్ గారు. సార్, గుడ్ మార్నింగ్ కుమేన్ గారు, ఈ ఇద్దరు పెద్దలకు, మల్లన్నకు, తర్వాత ప్రకాష్ రెడ్డి గారికి, మన సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. అయితే ఖర్గే గారి విషయంలో జరుగుతున్న ప్రచారం అనేది ఒక వ్యూహాత్మకంగానే జరుగుతుందని నాకున్న సమాచారం. ఎందుకంటే ఆయన 1-2 మినిట్స్ కంటే కూడా ఎక్కువ ఎవరిని కలిసే పరిస్థితిలో లేడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన బెంగళూరులోనే ఉంటున్నాడు. సరే, ముఖ్య నాయకులు, పెద్ద నాయకులు వచ్చినప్పుడు వాళ్ళకు 1 నిమిషం 2 నిమిషాలు, మహా అయితే 2-3 నిమిషాల మధ్యనే సమయం ఇస్తున్న క్రమంలోనే రాజకీయాలన్నీ మాట్లాడుతున్నట్టుగా తెలంగాణ మనకు లో లేకపోతే వస్తున్న వార్తల్లో అవి చూసి కొంచెం విడ్డూరం అనిపిస్తుంది. మొన్న మీరు చూస్తే నమస్తే తెలంగాణలో బ్యానర్ ఐటమ్, అది ఫ్రంట్ పేజ్ ఐటమ్ గా, బ్యానర్ ఐటమ్ గా అంటే సౌత్ పోస్ట్ అనే వెబ్సైట్ వాళ్ళు రాసిన వార్తను వాళ్ళు ప్రస్తావించినట్టున్నారు కదా. సౌత్ పోస్ట్ సోర్స్ ఏంటి అంటే ఖర్గే గారి ఆఫీస్ కాదు, ఎవరు చెప్పలేదు కదా. సరే, ఇంటర్నల్ వార్తలు ఏమంటాము, రీసెర్చ్ జర్నలిజం అనేది చేయొచ్చు మనం. కానీ రీసెర్చ్ జర్నలిజం ఎల్లో జర్నలిజం కావద్దు కదా. ఆయన అసలు కలవనే, నాకు అక్కడ ఖర్గే గారి ఆఫీస్ లో ఉన్న సమాచారాన్ని, ఎందుకంటే నేను ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టిన క్రమంలో కనుక్కున్నాయి ఒక పెద్ద ఆయనతో, అసలు ఎవ్వరు వచ్చినా కలవడం, 1 నిమిషం బొకే తీసుకోవడం, వీలైతే అక్కడ కూర్చొని కొంచెం 1 నిమిషం మాట్లాడి పంపిస్తున్న క్రమంలో ఇంత పెద్ద చర్చ. ఆ రోజేమో కాంగ్రెస్ ఇక వచ్చే పరిస్థితులు లేదు, ఇట్లా అంటే ప్రధానంగా రిజర్వేషన్ ఇష్యూలో రేవంత్ రెడ్డి గారు అనవసరంగా రాహుల్ గాంధీ కూడా లాగి కాస్త అప్రతిష్టకి గురయ్యేలాగా పరిస్థితి ఏర్పడిందని ఆయన ఇంకా మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో రావడం కష్టం అన్నాడని చెప్పి వాళ్ళు రాశారు. మరి ఎంతవరకు కరెక్ట్ అనేది అప్పుడు అది, ఇప్పుడు ఇది, రేపు ఇంకొకటి ఏదైనా సరే. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మీతో చర్చిస్తే మంచిగా ఉంటుంది చాలా, అంటే ఎందుకంటే కొంచెం వైడ్ రేంజ్ డిస్కషన్ ఉంటుంది కాబట్టి. మీడియాలో వార్తలు ఒక భాగం అయితే డెఫినెట్గా వ్యూస్కు ఎవరైతే జర్నలిస్ట్ వ్యూ కానీ లేకపోతే ప్రజాకోణం నుంచి కానీ ఆవిష్కరించడానికి జర్నలిస్ట్కి స్వేచ్ఛ ఉంటుంది. కానీ అబద్ధాన్ని అదే పనిగా ప్రచారం చేయడానికి ప్రత్యేకించి ఈ మధ్యన ఏమొచ్చింది, ఇన్ఫ్లుయెన్సర్స్, లేదంటే ఇంకా చెప్పాలంటే ఇండిపెండెంట్ జర్నలిస్ట్ల వాటిని కూడా సీరియస్ గా మనం చర్చలోకి తెచ్చే వరకు వచ్చింది. ఎందుకు వాళ్ళకి ఆ స్థాయి, ఈ రికగ్నిషన్ వీటిని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రానప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి వాటితో రాయించేసి దాన్ని వాళ్ళ పేపర్లలో, వాళ్ళ టీవీలలో బ్రేకింగ్ చేసి ఆ బ్రేకింగ్ ను మనతో చర్చ పెట్టించే స్థాయికి ఇలా నమస్తే తెలంగాణ లేకపోతే టీ న్యూస్ లాంటి, లేదంటే ఇంకా కొన్ని చెప్పను వాటికి సంబంధించిన అంశాలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఖర్గే లాంటి ఒక రాజనీతిజ్ఞుని మీద చేస్తున్న కామెంట్స్. ఆయన ఓబీసీ ఇష్యూస్ లో ఏంటంటే డెఫినెట్ గా మనం చట్టసభల కోసం కూడా పోరాడాల్సిన అవసరం ఉందని గతంలో మా మీటింగ్, మా ముఖ్యమంత్రి గారితో పాటు ఎంపీలు, మంత్రులు కలిసినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, స్థానిక సంస్థలు అనేది ఒక అంశమే అయినప్పటికీ కూడా చరిత్ర నుంచి కూడా ఓబీసీలకు మనం చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వలేకపోయినామని చెప్పి మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పోరాడుతున్నాడు. కాబట్టి దానికి దన్నుగా కూడా కార్యక్రమాలు చేయాలనే ఒక ఆలోచన వారికి ఉంటుంది. ఒక ఎస్సీ, ఆయన దట్టు ఒక అంబేద్కరిస్టు, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంటారని, లేకపోతే రిజర్వేషన్లు అంటే ఇట్లా కలవదని చెప్పి ఆయన కామెంట్ చేసిండు అనేది నిజంగా కూడా ఒక రకమైన వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇట్లాంటి ట్రోల్ చేసిన, ఇట్లాంటి వార్తలు చేసిన, ఎందుకంటే చాలా నిబద్ధతతో కూడిన నాయకత్వాన్ని ఆయన మీద ఈ పరిస్థితి అయితే సరే అయినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి కూడా ఇబ్బంది వచ్చే విధంగా ఆయన ఏమన్నా వ్యాఖ్యానించాడని మీకున్న వ్యాఖ్యానించిందని రాశారు కదా, అది వాస్తవమా కాదా? నేను చెప్తున్నా అంటే, నేను అద్దంకి దయాకర్గా చెప్తున్నా, రేవంత్ గారికి దగ్గర సన్నిహితుని కూడా చెప్తున్నా. మా పార్టీకి ప్రధానమైన భవిష్యత్తు నాయకుల్లో రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్య భూమిక పోషిస్తాడు. మా పార్టీకి, జాతీయ పార్టీకి కూడా. ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి గారు కావచ్చు, జాతీయ పార్టీకి కూడా ఒక యువకుడు ముఖ్యమంత్రి అయిండు,
తర్వాత రాహుల్ గాంధీకి అతి సమీపంగా సన్నిహితంగా ఆయన ఆలోచనలకు రూపమిచ్చే నాయకుడిగా ఉన్నాడు. ఆయన అంటే ఇట్లా ఏదో ఒకటి ఫిజిల్ అవుట్ చేసి ఆయన పట్ల ఏదో నెగిటివిటీని క్రియేట్ చేయడానికి పదే పదే చేస్తున్నప్పటికి కూడా నాకున్న ఇంటర్నల్ సోర్సెస్ కూడా చెప్తున్నాం. మొన్ననే ఒక అంశం కూడా మీతో షేర్ చేసింది అనుకుంటా, ఓబీసీ రిజర్వేషన్ల ఇష్యూలో ఆయన ఒక ఆలోచన కూడా మనకు బయటకు చెప్పింది. తను ఓసీ తర్వాత రెడ్డి సమాజం నుంచి కానీ ఓసీ సమాజం నుంచి కానీ కొంత వ్యతిరేకత వస్తుంది, ఎట్లా చేస్తాడు రేవంత్ రెడ్డి అది నేను అనుకున్నా. కానీ దాన్ని సమర్థవంతంగా నిర్వహించి సర్వే చేసి రిజర్వేషన్లకు ఒక బిల్ తీసుకురాగలిగిండు. అది చట్టం అవడానికి సరే కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందా ఇతరాతర న్యాయపరమ అంశాలు పక్కన పెడితే ఆయన సిన్సియారిటీ కమిట్మెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రజలందరికీ తెలిసింది కదా, దేశం మొత్తం తెలిసింది. సిన్సియారిటీ అవుద్ది కానీ పని అవ్వకుండానే చేస్తే అదంతా నాటకీయతని సార్. తెలంగాణ మీకు చట్టాలు తెలుసు, రాజ్యాంగం తెలుసు, అయినా కూడా మేము చేస్తాము, చేసిందని ఒప్పుకోవాలంటే అయ్యే పని కాదు కదా సార్. ఇప్పుడు ఈ మొడాలిటీ అనేది ఇండియాలో ఇప్పటి వరకు స్థానిక సంస్థల్లో ఒక్క తమిళనాడునే ఉన్నది. ఇంకా ఎప్పుడు కాదు, ఇది తెలంగాణ ఫస్ట్ స్టేట్ అవుతుంది. అది రేపు అవుతుంది. December 9న తెలంగాణ ప్రకటన వచ్చినప్పుడు కూడా ఎట్ట వెనకకు పోయిందో ఇప్పుడు కూడా గట్లనే అనుకుంటారు బీసీలు. రేపటి రోజున కంపల్సరీ. అయితే ఒక్కొక్క దాని మీద వెళదాం. దీని మీద మిగతా ఇద్దరు కూడా మాట్లాడిన తర్వాత మీకు అసలు ఎల్లో మీడియా ఎందుకు సీఎం గారిని బుధాన వేసుకుని మంత్రుల్ని కాస్త ఇబ్బంది పెట్టేదట్టు రాయటం, దాని మీద వాళ్ళంతా మండిపడుతున్నారని ఇంకొక వార్త రావటం, దీని మీద కూడా వెళదాం. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఖర్గే గారు నిజంగానే రేవంత్ రెడ్డి గారి మీద అసంతృప్తిగా ఉన్నారని వచ్చిన వార్తలను నమ్ముతారా నమ్మరా? దయాకర్ గారు చెప్పినట్లుగా అదంతా ఊరికే కట్టు కాదేనా? సార్ ముందు పెద్దలిద్దరికి మీకు నమస్కారం సార్. సార్ నిన్నయాక మొన్న అనుకుంటా సార్ ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్కే గారిది ఒక వార్త వచ్చింది సార్. అది ఇంటర్నల్ గా మల్లికార్జున ఖార్గే గారు మాకేం చెప్పారు, పెద్దలు దయాకర్ గారు అన్నారు మాకేం చెప్పారు, మాకు అంతర్గతంగా చెప్పారని. కానీ బయటికి వచ్చింది సార్, ఆర్కే గారు రాశారు సార్. అది ఎల్లో మీడియా వైట్ మీడియా వాళ్ళకి తెలవాలి సార్. బెదిరించినాడు అంటే రేవంత్ రెడ్డికి పోయేదేం లేదు, మేము మా బెదిరిస్తే కనుక నేను చూసుకుంటా అన్నట్టుగా అన్నాడు అనేటువంటి పదాన్ని అంటే అర్థం వచ్చేటట్టుగా ఆర్కే గారు మన ఎడిటర్ రాశారు. రేవంత్ రెడ్డి గారు బెదిరించాడనా ఖర్గే గారు? రేవంత్ రెడ్డి గారు పోయేదే ఉంది, మంత్రివర్గంలో కనుక డిస్టర్బెన్స్ వస్తే రేవంత్ రెడ్డి గారికి పోయేదే ఉంది, అందరు వినాల్సిందే అన్నట్టు ఇండైరెక్ట్ గా ఆ మీనింగ్ వస్తే రాశాడు సార్. అది అర్థమైపోతుంది సార్. అంతేనా? ఇప్పుడు న్యాచురల్లీ కాదు, అక్కడ చంద్రబాబు గారితో ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో రాజకీయ సంబంధాలు ఇతరత్ర సంబంధాలు నేర్పుతున్న ఆంధ్రజ్యోతి యజమానికి సహజంగానే ఆయన రాశాడంటే ఏదో కావాలని రాసినట్లే అనుమానం వస్తుందా? అంతేగా సరిగ్గా మీకు అంటే కావాలని రాసినట్టే. కానీ ఇప్పుడు నేను మీకు ఇంటర్నల్ గా చెప్పగలిగే అవకాశం ఉన్నటువంటి పర్సన్స్ ఆ ఛానల్ ఏది అంటే ఇదే ఛానల్ సార్. ఇంకా అంతకంటే వేరే ఉండదు కదా సార్. అందుకోసమనే ప్రజలకు అర్థమవుతుంది సార్, రాబోయే రోజుకు అర్థమైపోతుంది. రేవంత్ రెడ్డి గారు పట్టు కోల్పోతున్నారా, అసలు మంత్రివర్గంలో పట్టు కోల్పోతున్నారా, అసలు ఒక మంత్రి బహిరంగంగా మంత్రి కుటుంబ సభ్యులు విమర్శిస్తే సారీతోని అయిపోతుందా ఈ సమస్యకు పరిష్కారం? అంటే సారీ చెప్తే తెలంగాణ డబ్బులు ఎవరికైనా పోవచ్చా, తెలంగాణలో అవినీతి జరగవచ్చా? సారీ ముఖ్యమంత్రికి సారీ చెప్పినారు ఒక మంత్రి అంటే ఇటువంటి పరిస్థితి వస్తే మంత్రివర్గంలోంచి తీసేస్తారా ఉంచుకుంటారా అంటే నేను సూటి ప్రశ్న సార్. మీనాక్షి నటరాజన్ గారు రాహుల్ గాంధీ రాష్ట్రం నడిపిస్తున్నారా లేక రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇది కూడా క్లారిటీ ఇవ్వాలి సార్. రేవంత్ రెడ్డి నేను అనుకుంటున్నాడు వాళ్ళు నడిపిస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు పప్పెట్ అయిపోయినట్టు. దాన్ని భరించలేని రేవంత్ రెడ్డి గారు ఏదో ఇష్యూలు తీసుకొచ్చినాడు, దాన్ని ఆంధ్రజ్యోతి రాసిందని నేను అనుకుంటాను. చాలా క్లియర్. కాబట్టి నేను అనుకుంటున్నది అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పట్టుకోల్పోయింది ప్రభుత్వం యొక్క అంటే ఖర్గే గారు ఆ మాట అనుంటాడనేది మీ అభిప్రాయం అంతే కదా? ఖర్గే గారు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుంటాడన్నది మీ డౌట్. రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడింటాడు ఖచ్చితంగా, అది దానికి వచ్చేది వస్తుంది సార్. రేవంత్ రెడ్డి పట్టుకోల్పడేది వాస్తవమైన పరిస్థితి కదా సార్. అది మీరు వాస్తవాన్ని మీ అభిప్రాయం చెప్పండి. మధ్యలో ఖర్గే గారిని నేను అడిగేది, ఖర్గే గారు ఈ రిజర్వేషన్ ఇష్యూ మీద మాట్లాడాడు అనేది వాస్తవం, అంతేగాని మీరు అన్నిటికీ చుట్టి అన్ని ఖర్గే గారికి అంటగడితే ఎట్లా? రైట్, నేను అన్నిటికీ ఖర్గే గారికి అంటగడతలేదు సార్. ఖర్గే గారి యొక్క అభిప్రాయము మీడియాలో వచ్చింది, అదే అభిప్రాయం దాన్ని కనెక్ట్ చేసుకోండి అని చెప్తున్నాను సార్. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తను అవన్నిటిని కనెక్ట్ చేసుకుంటే ఎవరిని బెదిరిస్తున్నారు, ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారో అర్థమైపోద్దని చెప్పదలుచుకున్నాను. రైట్.